Hello everyone, welcome to Analytic Tutor. My name is Jatin. నేను ఒక సర్టిఫైడ్ అనస్థీషియా టెక్నీషియన్ని. సో మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మత్తు గురించి తెలుసుకుంటాం. మత్తు అంటే ఏంది, సో మత్తు ఎన్ని రకాలు ఉంటుంది, ఏ సర్జరీలకి ఏ మత్తును మనం యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ గో టు డిస్కస్ ద టాపిక్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా. టైప్స్ ఆఫ్ అనస్థీషియా అంటే ఏంది, అనస్థీషియాలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అనస్థీషియాలో ఎన్ని రకాలు ఉన్నాయంటే, అనస్థీషియా అనేది సిచ్యువేషన్ని బట్టి, సర్జరీని బట్టి, పేషెంట్ హెల్త్ కండిషన్ని బట్టి అనస్థీషియా అనేది మనం చూస్ చేసుకుంటాం. అనస్థీషియాలో 3 రకాలు ఉంటాయి, అంటే మత్తు 3 రకాలనే ఉంటుంది. సో దీనిలో ఏంటంటే లోకల్ అనస్థీషియా ఒక రకం, అండ్ రీజనల్ అనస్థీషియా ఇంకొక రకం, అండ్ జనరల్ అనస్థీషియా ఇంకొక రకం. సో 3 రకాల మత్తులు ఉంటాయి, లోకల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా అండ్ జనరల్ అనస్థీషియా అని చెప్పి. సో లోకల్ అనస్థీషియాని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైనా చిన్న పార్ట్లో సర్జరీ కానీ ఏదైనా మెడికల్ ప్రొసీజర్ చిన్న పార్ట్లో ఉంది మన బాడీలో అన్న టైంలో ఈ లోకల్ అనస్థీషియా అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎక్కడ మేజర్గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, మైనర్ ప్రొసీజర్స్ ఏమైతే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయో ఆ చిన్న చిన్న ప్రొసీజర్స్కి మనం చిన్న చిన్న ప్రొసీజర్స్ని చేసేటప్పుడు ఈ లోకల్ అనస్థీషియా అనేది యూజ్ చేస్తాం. లోకల్ అనస్థీషియా అనేది ఏదైనా చిన్న చిన్న ప్రొసీజర్స్ అప్పుడు యూజ్ చేస్తాం, లైక్ స్టిచ్చింగ్ కానీ డెంటల్ వర్క్ కానీ. ఇక్కడ మన పిక్చర్లో చూసుకోవచ్చు, ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నారు, స్టిచ్చింగ్ చేసే ప్లేస్లో ఈ లోకల్ అనస్థీషియా అనేది ఇస్తాం. అండ్ ఇక్కడ డెంటల్ వర్క్ ఉంది, డెంటల్ వర్క్లో కూడా ఇస్తాం. అండ్ ఎక్కడైతే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయో ఆ చిన్న చిన్న ప్రొసీజర్స్ అప్పుడు ఈ మనం లోకల్ అనస్థీషియాని యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ లోకల్ అనస్థీషియా ఇస్తామో, లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్ ఫుల్లీ అవేక్ ఉంటాడు, ఫుల్లీ అవేక్ అండ్ అలర్ట్ ఉంటాడు. ఫుల్లీ అవేక్ అండ్ అలర్ట్ ఇస్ నథింగ్ బట్ పేషెంట్ కాన్షియస్గా ఉంటాడు, పేషెంట్ మాట్లాడతాడు. సో పేషెంట్ మాట్లాడతాడు అండ్ చూస్తాడు, అలర్ట్గా ఉంటాడు కానీ పేషెంట్ మాత్రం ఎట్లాంటి పెయిన్ని కూడా ఫీల్ కాడు. సో ఎక్కడైతే మనం లోకల్ అనస్థీషియా ఇస్తామో, లోకల్ అనస్థీషియా ప్రొసీజర్ చేస్తామో అక్కడ పేషెంట్ పెయిన్ అనేది కాదు, బట్ పేషెంట్ అయినట్టయినా కాన్షియస్గా ఉంటాడు. దాన్ని మనం లోకల్ అనస్థీషియా అంటాం. అండ్ రీజనల్ అనస్థీషియా. సో రీజనల్ అనస్థీషియాకి వచ్చేసరికి, రీజనల్ అనస్థీషియా అనేది మన బాడీలో ఉన్న లార్జ్ పార్ట్ ఆఫ్ ద బాడీని నంబ్ చేస్తుంది, అంటే నొప్పి లేకుండా చేస్తుంది. రీజనల్ అనస్థీషియాలో వచ్చేసరికి మన బాడీలో ఎక్కువ మొత్తాన్ని, పెద్ద మొత్తాన్ని పెయిన్ లేకుండా చేస్తుంది. దాన్ని మనం రీజనల్ అనస్థీషియా అంటాం. సో ఏవైతే సర్జరీస్, రీజనల్ అనస్థీషియా ఎక్కడ ఇస్తామంటే ఏవైతే సర్జరీస్ అంబులికస్ కింద ఏవైతే సర్జరీస్ చేస్తామో ఆ సర్జరీస్కి మనం రీజనల్ అనస్థీషియా అనేది ఇస్తాం. సో ఈ రీజనల్ అనస్థీషియాలో ఏవేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే, ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటాం, స్పైనల్ అనస్థీషియా అని కూడా అంటాం. సో ఎపిడ్యూరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా అంటే ఏంటి అంటే, వెనుకల ఒక సూది ఇస్తాం, ఆ సూదితోని మనకు బాడీలో మొత్తం అనేది మత్తు వస్తుంది, బాడీ కింది భాగానికి మొత్తం అనేది మత్తు వస్తుంది. అంబులికస్ కింద ఏవైతే సర్జరీస్ ఉంటాయో ఆ సర్జరీస్కి మనం రీజనల్ అనస్థీషియా అనేది యూజ్ చేస్తాం. ఆ సర్జరీస్ ఏంటి అంటే చైల్డ్ బర్త్ కావచ్చు, ఓకేనా, చైల్డ్ బర్త్ అంటే డెలివరీ కేసెస్ కావచ్చు, ఏవైతే నీ ఆపరేషన్స్ ఉంటాయో నీ ఆపరేషన్స్ కావచ్చు, హిప్ ఆపరేషన్స్ కావచ్చు, టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్పి ఇక్కడ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేస్తారు, అట్లాంటి ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ఆపరేషన్స్ కావచ్చు, అపెండిక్స్ ఉంటుంది, అపెండిక్స్ ఆపరేషన్స్ కావచ్చు, హెర్నియా ఉంటుంది, హెర్నియా ఆపరేషన్స్ కావచ్చు. అట్లాంటి సర్జరీస్ అన్నిటికి కూడా మనం రీజనల్ అనస్థీషియా అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ రీజనల్ అనస్థీషియా ఇస్తామో ఆ ఇచ్చిన టైంలో పేషెంట్ అనేటైనా అవేక్ ఉంటాడు, ఓకేనా. సో లైట్లీ సెడేటెడ్ ఉంటాడు. సో పేషెంట్కి పెయిన్ అనేది తెలియదు, కానీ పేషెంట్ మాత్రం కాన్షియస్గా ఉంటాడు అండ్ అవేక్గా ఉంటాడు. సో ఏదైతే మనం మత్తిస్తామో ఈ అంబులికస్ కింద భాగం మొత్తం కూడా నంబ్ అయిపోతుంది. సో పేషెంట్ ఈ నంబ్ అయిన ఏరియాని కదపలేకపోతాడు. సో ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇస్తామో, రీజనల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ కింది భాగం మొత్తం నంబ్ అయిపోతుంది అండ్ పేషెంట్ దీన్ని కదపలేకపోతాడు. దీన్ని మనం రీజనల్ అనస్థీషియా అంటాం. అండ్ నెక్స్ట్ అనస్థీషియా ఏమంటామంటే జనరల్ అనస్థీషియా. సో ఈ జనరల్ అనస్థీషియా అనేది మొత్తం బాడీ మొత్తాన్ని అన్కాన్షియస్గా చేస్తుంది. సో ఎవరైతే జనరల్ అనస్థీషియా తీసుకుంటారో వాళ్ళకి మొత్తం అన్కాన్షియస్, ఆ పేషెంట్ అనేటైనా జనరల్ అనస్థీషియా ఎవరికైతే ఇస్తామో ఆయన మొత్తం అన్కాన్షియస్ అయిపోతాడు అండ్ పేషెంట్కి పెయిన్ అనేది తెలియదు. సో ఇది ఈ జనరల్ అనస్థీషియా అనేది మనం ఎక్కువ మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, హార్ట్ ఆపరేషన్స్కి కానీ, బ్రెయిన్ సర్జరీస్ కానీ, ఏవైనా పెద్ద పెద్ద ప్రొసీజర్స్కి కానీ మనం జనరల్ అనస్థీషియా అనేది యూజ్ చేస్తాం. సో ఏదైతే
బాగా పెయిన్ఫుల్ ఉంటుందో, సో ఏ సర్జరీ అయితే బాగా పెయిన్ఫుల్ ఉంటుందో అండ్ ఏ సర్జరీ అయితే బాగా కాంప్లికేటెడ్ ఉంటుందో ఆ సర్జరీస్కి మనం ఈ జనరల్ అనస్థీషియా అనేది యూజ్ చేస్తాం. సో ఈ జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే జనరల్ అనస్థీషియా ఇస్తామో, జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్ అనేటైనా అన్కాన్షియస్గా ఉంటాడు. సో సర్జరీ మొత్తం కూడా అన్కాన్షియస్గా ఉంటాడు, బ్రీతింగ్ కూడా తీసుకోడు. సో రెస్పిరేషన్ కూడా పేషెంట్కి తీసుకోవడానికి కాదు, అంత అన్కాన్షియస్ ఉంటాడు. సో దట్ బ్రీతింగ్ అనేది ఒక మెషిన్ తోటి మనం ఇస్తాం, దాన్ని అనస్థీషియా మెషిన్ అని కూడా అంటాం. సో ఇది మొత్తం జనరల్ అనస్థీషియా గురించి. సో అనస్థీషియా అనేది 3 రకాలు ఉంటుంది: లోకల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అండ్ రీజనల్ అనస్థీషియా. డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ అండ్ సర్జరీ మనం ఈ అనస్థీషియా అనేది చూస్ చేసుకుంటాం. ఇది ఎవరు చూస్ చేస్తారు అంటే, ఎవరైతే అనస్థీషియాలజిస్ట్ ఉంటారో వాళ్ళు మనకి ఏ అనస్థీషియా అయితే బెటర్ ఉంటుందని చెప్పి మన హెల్త్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ అనస్థీషియా. సో దిస్ సైడ్ జతిన్, థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్.